ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకొనుము. ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగును గాక. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతలు, ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతూ ఉంటాయి, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని చెప్తున్నాడు. భద్రంగా కాపాడుకోవాలంట. హృదయంలో నుంచి అన్ని జీవదారులు అక్కడే బయలుదేరుతాయి, కాబట్టి నువ్వు నీ హృదయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని భద్రంగా కాపాడుకోమని హెచ్చరిస్తూ ఉన్నాడు. అవును ప్రియరా, ప్రతి ఒక్క జీవధార హృదయంలో నుండి బయలుదేరుతుంది. జీవధారలు అంటే ప్రతి ఆలోచన హృదయంలో, ఈ లోకంలో మనం చేసే ప్రతి క్రియకు మరి మొట్టమొదటి మూలం అది ఎక్కడంటే హృదయంలోనే ఆలోచన జరుగుద్ది. మన ఎదుట ఉన్నటువంటి ఒక వ్యక్తికి మనం సహాయం చేసాము అంటే ఆ వ్యక్తికి సహాయం చేయాలన్న ఆలోచన అది మన హృదయంలో కలిగినప్పుడు దాన్ని మనం అమలు చేస్తాం. అది ముందు క్రియ కంటే ముందు అది ఆలోచన ద్వారా మన హృదయంలో పనిచేసి బయలుదేరుతుంది. ఒక వ్యక్తిని చూసినప్పుడు, అయ్యో ఈ వ్యక్తి చాలా పేదవాడిలాగా ఉన్నాడే, చాలా చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఎంతో దీనస్థితిలో ఉన్నాడు, ఇతనికి నాకున్న దానిలో కొంత హెల్ప్ చేయాలి అనే ఆలోచన నా హృదయంలో కలిగితేనే ఒక వ్యక్తిని నేను ప్రేమతో వారికి కొంత సహాయం నేను చేయగలుగుతాను. అలాగే మరి ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి మనం దారి మీద వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు వచ్చి అడుగుతూ ఉంటారు, చేజాపి భిక్షం అడుగుతూ ఉంటారు. అలాంటి వారికి చూసినప్పుడు ఏమవుద్దంటే మనకి జాలి కలిగి మన హృదయంలోనే దయా కనికరం అని కలిగినప్పుడు, అయ్యో ఎంత దీనస్థితిలో ఉండి ఆహారం లేక అలమటించిపోతూ ఉన్నారు, ఇక్కడ నడి రోడ్డు మీద అడుక్కుంటున్నారు, వీళ్ళకి సహాయం చేయాలనే ఆలోచన మన హృదయంలో నుంచి కలుగుద్ది. కాబట్టి మన కొంత అమౌంట్ తీసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మంచి చేయాలన్న ఆలోచన ఎలా కలుగుతుందో చెడు చేసే ఆలోచన కూడా హృదయంలో అలాగే కలుగుద్ది. ఇప్పుడు మనం చూస్తున్నాం, దైవజనులు లేని వారిని మరి చంపేస్తున్నారు. రకరకాల మరి క్రిస్టియానిటీకి వ్యతిరేకత ఎంతో ఉంది. అనేక మంది దైవజనులు చంపేస్తున్నారు, మరి చర్చిలు కూలగొడుతున్నారు, ఎన్నో రకాలుగా హింసిస్తున్నారు. దేవుని కృపను బట్టి మనం క్షేమంగా ఉన్నాం, కానీ ఆయా ప్రాంతాల భయంకరమైనటువంటి పర్సిక్యూషన్, హింస జరుగుతుంది, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఒక్కరోజులో జరిగే క్రియ కాదు అది. దాని కొరకు వాళ్ళ హృదయంలో క్రైస్తవం మీద కలిగినటువంటి ద్వేషం అది రోజుకు పెరిగి పెద్దదైపోయి వృక్షంలాగా అయిపోయినప్పుడు, ఆ ద్వేషంతో క్రైస్తవుల మీద, పాస్టర్స్ మీద, మరి దేవుని బిడ్డల మీద వారికి రోజుకి ద్వేషం హృదయంలో పెరిగిపోయినప్పుడు, వారి కీడు చేరని దుష్ట తలంపు హృదయంలో మొలకెత్తినప్పుడు, దాన్ని పెరిగి పెద్ద అయినప్పుడు వాడు ఏం చేస్తే ఒక క్షణికావేశంలో తనకున్నటువంటి ఉక్రోషంతో, కోపంతో ఎదుటి వారికి కీడు చేసి తన యొక్క కోపాన్ని చల్లార్చుకోవాలని ప్రయత్నం చేసి ఎదుటివారిని చంపేయటానికి కూడా వెనకాడ్డనమాట. ఈ ఆలోచన ఎక్కడ కలిగింది? హృదయంలోనే కలిగింది. కాబట్టి మంచి ఆలోచన అయినా చెడు ఆలోచన హృదయంలో నుంచి బయలుదేరుతాయి. కాబట్టి నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు కలుగుతున్నాయో, ఏ జీవధారలు నీలో బయలుదేరుతున్న దాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తున్నాను. మిగతా విషయాల్లో, శరీర విషయంలో శ్రద్ధ వహించి అన్ని అవయవాల విషయంలో జాగ్రత్త కలిగి ఉండటం మంచిదే, కానీ అన్నిటికంటే ముఖ్యంగా హృదయం అనేది అది భయంకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, కాబట్టి అది మోసకరమైంది. కాబట్టి ఇర్మియా 17:9 మనం చదువుతాం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహింపగలవాడెవడు, అది ఘోరమైన వ్యాధి కలిగి ఎవరో దాన్ని గ్రహించలేరు. కాబట్టి భద్రంగా హృదయాన్ని కాపాడుకోమని భక్తులు ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. మనం కూడా ఎప్పటికప్పుడు మన హృదయ స్థితిని వాక్య వెలుగులో పరీక్షించుకొని ఏ ఆలోచనలు మన హృదయంలో కలుగుతున్నాయో అది మోసకరమైంది, కాబట్టి దాన్ని గ్రహించే కృప నాకు ఈ ప్రభువాన్ని ప్రభు సహాయంతో ఎప్పటికప్పుడు మన హృదయాన్ని పరీక్షించుకొని మేలుకరమైన ఆలోచనలు, మేలుకరమైన తలంపులు కలిగి ఉండి ఎదుటివారికి మేలు చేస్తూ క్రీస్తుని పోలి లోకంలో జీవిద్దాం.
ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన మా ప్రియప్రభ, ఉదయకాలం మాకు ఇచ్చిన మంచి లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. మా హృదయాలను కడగండి, పవిత్రపరచండి, వాటిని భద్రంగా కాపాడుకోవటం మాకు నేర్పించండి. ఈ దినం మేము చేయి పనిపాట్లో రాకపోకలు క్షేమం దయచేయండి. ఈ దినం బర్త్డే, మ్యారేజ్లు చేసుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి వారి పట్ల కృప చూపించమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.